ముకుంద వారసత్వం నుంచి పుట్టిన బంగారు అద్భుతం పూర్వి గోల్డ్ డైమండ్స్ అండ్ సిల్వర్ నవంబర్ 1న కేపీహెచ్బిలో గ్రాండ్ ఓపెనింగ్. కరూర్ ఇన్సిడెంట్ తర్వాత విజయ్కి ప్లస్ మైనస్ అని చెప్పలేని సిచ్యువేషన్. ఇతను మాత్రం వాళ్ళందరినీ ఇంటింటికి వెళ్ళి కలుస్తాడనో లేకపోతే వాళ్ళకి ఏదో హామీలు ఇచ్చాడు, ఎక్స్గ్రేషియా ప్రకటించాడు. సుమారు 41 మంది చనిపోయిన విషయం మనకు తెలిసిందే. దీనికి కారణం వీళ్ళని వాళ్ళని కావాలని చేశారని అదని ఇదని ఎన్ని ఉన్నప్పటికీ సిబిఐ దర్యాప్తు కూడా చేయండి అని వాళ్ళే ప్రకటించుకున్నారు. సరే, ఏదేమైనప్పటికీ ఇతనికి అది నెగిటివ్ కాకుండా ఉండాలి అంటే తీసుకున్న నిర్ణయం ఫస్ట్ ఏంటంటే ఒక్కొక్కరిని ఇంటింటికి వెళ్ళి కలవాలి అని. బట్ దిస్ ఈజ్ వెరీ బ్యాడ్ డెసిషన్. అంటే ఇతను రావడం వాళ్ళకి హ్యాపీనెస్సే, కాకపోతే ఏంటంటే ఆ వీధుల్లోకి ఇతను వస్తున్నాడంటే మళ్ళీ ఇంకేదైనా ప్రమాదం జరుగుండొచ్చు కదా. అంటే ఇరుకు వీధులు, ఇప్పుడు అంత పెద్ద హైవే మీదే అంత పెద్ద తొక్కిసలాట జరిగినప్పుడు ఇరుకు వీధుల్లోకి వెళ్తే ఇంకా ఏమైనా డిస్ప్యూట్స్ జరిగే అవకాశం ఉంది. పైగా పర్మిషన్స్ కూడా అంత ఈజీగా రాకపోవచ్చు. దీనికి అతను ఏమనుకున్నాడంటే ఒక మంచి స్ట్రాటజీ ప్లే చేశాడు. చెన్నై శివార్లలో మామల్లపురం అనే ఒక ఏరియాలో ఒక రిసార్ట్ బుక్ చేశారు. కేవలం విజయ్కి సంబంధించి ఒక 5 మెంబర్స్ ఆప్తులు, అత్యంత సన్నిహితులు మాత్రమే అక్కడ ఉన్నారు. మిగతా ఎవరికి ఎలవ్ లేదు. అండ్ ఎవరెవరైతే బాధిత కుటుంబాలు ఉన్నాయో ఆ 41 మంది, వాళ్ళకు సంబంధించిన వాళ్ళందరినీ అక్కడికి తీసుకొచ్చారు, ఆ కుటుంబానికి చెందిన వాళ్ళందరికీ. సో ఏం మాట్లాడారు ఏంటి అనేది తెలియదు, ఎందుకంటే మీడియాకి అనుమతి లేదు. ఇట్స్ ఎ క్లోజ్డ్ మీటింగ్ కాబట్టి. అంటే మళ్ళీ ఏం జరుగుద్దో ఏం తెలుస్తుందో అని. అఫ్కోర్స్ వెళ్ళిన వాళ్ళు కూడా ఏమీ చెప్పట్లేదు. కాకపోతే అనుకున్న విధానం ఏంటంటే వాళ్ళందరికీ తను ఒకవేళ అధికారంలోకి వచ్చినా రాకున్నా ఒక హామీ ఇచ్చినట్టయితే తెలుస్తుంది. అంటే తొక్కిసలాటలో చనిపోయారు అంటే అక్కడికి అతని మీటింగ్కి వచ్చారు అని అర్థం. అతని మీటింగ్కి వచ్చారు అంటే అతని అనుచరులనే కదా అర్థం, అతని ఓటర్లనే కదా అర్థం. కాబట్టి తన ఓటర్ల గురించి తను ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని, అంటే బికాజ్ పట్టించుకోకపోతే ఇప్పుడు వాళ్ళందరూ తన ఓటర్లే, మమ్మల్ని ఏం పట్టించుకుంటాడులే తొక్కిసలాట్లో చనిపోయిన తర్వాత అని అనుకుంటే వాళ్ళ వల్ల చాలా డ్యామేజ్ జరిగే అవకాశం ఉంది. అండ్ బోల్డ్ అని ఓట్లు కోల్పోయే అవకాశం ఉంది. అందుకని చెప్పేసి ఆ క్లోజ్డ్ మీటింగ్ అనేది ఏర్పాటు చేశారు. ఇది నాకు తెలిసి చాలా రేర్ డెసిషన్. ఇప్పటివరకు ఎవరు ఏ పొలిటీషియన్ చేయలేదేమో అనుకుంటున్నా. వెరీ రేర్ డెసిషన్ అండ్ వెరీ గుడ్ డెసిషన్. సో దీనివల్ల అతనికి మైలేజ్ పెరిగే అవకాశం అయితే ఉంది. అండ్ అందుతున్న సమాచారం ప్రకారం ఇన్ కేస్ ఒకవేళ బీజేపీ కానీ స్టాలిన్ ప్రభుత్వం కానీ సీరియస్ అయితే దీని మీద యాక్షన్ తీసుకోవచ్చు. కానీ కోర్టులో వీళ్ళ వాదనలు కూడా వినిపిస్తున్నారు. వాళ్ళే కావాలని చేశారు, పోలీసుల లాఠీచార్జ్ వల్లే ఇలా జరిగింది, ఎవరో కావాలని అలజడి సృష్టించారు, జనాలను ఒక్కసారిగా కన్ఫ్యూజ్ చేశారు, ఇట్లాంటి ఆరోపణలు వచ్చాయి. అవతల వాళ్ళు కూడా చెప్పింది కూడా సేమే, మనం ఆల్రెడీ విన్నాం. అతను 6 అవర్స్ లేటుగా వచ్చాడు, అప్పటికే అందరు అలసిపోయారు, వాటర్ ప్యాకెట్లు ఇసిరేసేసరికి ఈ టైప్ ఆఫ్ తొక్కిసలాట జరిగింది. ఇట్లాంటి డిఫరెంట్ వాదనలు అయితే విన్నాం. ఏదేమైనా ఒక సపరేట్ బృందం అంటే ఇప్పుడు పోలీసులు దర్యాప్తు చేస్తారు అంటే అవతల వాళ్ళు ఎందుకు వ్యతిరేకిస్తున్నారంటే ఇక్కడ వీళ్ళు ఆరోపణ చేసింది కూడా పోలీసుల పైనే కాబట్టి అదే వ్యవస్థకు చెందిన సీనియర్లనో ఇంకెవరినో పెట్టి విచారణ జరిపిస్తే మాకు న్యాయం జరగదు. కాబట్టి ఏదైనా థర్డ్ పార్టీ, మీకు మాకు సంబంధం లేని థర్డ్ పార్టీకి ఇవ్వండి అని చెప్పేసి వీళ్ళ అభ్యర్థన. మరి దాన్ని కూడా కోర్టు స్వీకరించింది. మొత్తానికైతే ఎవరు చేశారు, ఎందుకు చేశారు అనేది మనకి తెలిసిపోతుంది, పెద్ద విషయం కాదు. కాకపోతే ఇప్పుడు ఎలక్షన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ కాబట్టి దీంట్లో తన పట్టు నిలుపుకోవడం ఇంపార్టెంట్ కాబట్టి ఆల్రెడీ రాష్ట్రంలో మ్యాక్సిమం సర్వేలన్నీ కూడా టీఎంకే పార్టీ గెలుస్తుందనే టీవీకే పార్టీ గెలుస్తుందని చెప్తున్నారు. బికాజ్ విజయ్ అంటే ఎక్కడికి వెళ్ళినా అలా కనబడుతున్నారు. మరి అది సినీ గ్లామరే కావచ్చు, లేకపోతే ఇంకోటి. ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాలు అంటే సినీ గ్లామర్ అనుకోవచ్చు, బట్ తమిళంలో అలా కాదు. వాళ్ళకి ఎప్పటి నుంచో సినిమా స్టార్లే అక్కడ ముఖ్యమంత్రులైన దాఖలాలు ఉన్నాయి. కాబట్టి ఈవెన్ రజనీకాంత్ గారు వస్తే బాగుండు అనుకున్నారు, కమల్ హాసన్ గారు కూడా అక్కడ యాక్టివ్గా రాజకీయాల్లో ఉన్నారు. మోస్ట్లీ సినిమాకి సంబంధించిన వాళ్ళే ఉన్నారు. కాబట్టి ఈసారి ఏమైనా విజయ్ కొంచెం మ్యాజిక్ చేసే అవకాశం అయితే ఉంది. లేకపోలేదు ఇన్ కేస్ తను ఒకవేళ గెలిస్తే తనే ఒక సపరేట్ బృందాన్ని ఏర్పాటు చేసి అసలు ఏం జరిగింది అని కనుక్కొని తగిన వాళ్ళందరికీ శిక్షలు విధించే అవకాశం కూడా ఉంది. థ్యాంక్ యూ సో మచ్.